IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా నగర శివార్లో సంచరిస్తోంది చిరుతపులి. నాగారం డంపింగ్ యార్డ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక బండరాయిపైన చిరుతను గుర్తించారు స్థానికులు. చిరుతపులి ఫోటోలు, వీడియోలు తమ ఫోన్లో రికార్డ్ చేసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. చిరుత సంచారంతో నాగారం కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. రంగంలోకి ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంధ్య, నిజామాబాద్ జిల్లా పరిధిలో చిరుతపుల సంచారంతో స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల అటవీ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాల వైపు చిరుతపులు రోడ్లపైకి వస్తుండటంతో అటువైపు ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా రాత్రిపూట ప్రయాణం భయపడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంటుందని చెప్పుకోవచ్చు. ఇటు నాగారం డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో చిరుతపులి సంచారం కనిపించింది. గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుతపుల సంచారం కొనసాగింది. అటవీ ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ ఉండడంతో ఇటు చిరుతపుల సంచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్థానికులైతే భయాందోళన చెందుతున్నారు. ఇటు అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం అందిన వెంటనే చిరుతపులి సంచరించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పరిశీలన చేశారు. చిరుతపులి సంచారం కొనసాగుతుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. ఎవరు అటువైపు వెళ్లవద్దని చెప్పి అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చిరుతపుల సంచార నేపథ్యంలో ఇటువైపున కొంత బోనులు ఏర్పాటు చేసి వారిని బంధించే ప్రయత్నం చేస్తే తమకు ప్రాణాపాయం ఉండదని చెప్పి ఇటు గ్రామస్తులు అదేవిధంగా కాలనీవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చిరుతపుల సంచారం మాత్రం కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 80 పైగా అటవీ ప్రాంత చిరుతపులు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఫారెస్ట్ ఇటు అటవీ ప్రాంతాల వైపు ఎక్కువ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచించడం జరుగుతుంది. ఇటీవల మోపాల్ కావచ్చు, ఇందల్వాయి, కమ్మరపల్లి, సిరికొండ, నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలో అడవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చిరుతపుల్ల సంచారం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిరుతపుల్ల భయం మాత్రం స్థానికులకు నెలకొంది. ఇటీవల కోటగిరి మండలం కొత్తపల్లి, నాగేంద్రపూర్, దేవునిగుట్ట తండలో చిరుతపుళ్ళు స్థానికులకు కనిపించాయి. ఇటు మొత్తానికైతే చిరుతపుల్ల భయం అనేది మాత్రం నిజామాబాద్ వాసులను వణికిస్తుందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ సతీష్.